అని అడిగారు నిన్న చంద్రబాబు నాయుడు గారు. అంటే 2 ఏళ్లలోనే రైతు భరోసాకి అన్నదాత సుఖీభావకి వ్యత్యాసం కనిపిస్తుందా ప్రజలు? ఎందుకు కనిపించదు? కాకపోతే ఫస్ట్ ఇయర్ ఇవ్వలేదు అని చెప్పనీయకుండా అంటే చూసారు. వాస్తవానికి అయితే 40,000 రూపాయలు ప్రతి రైతు అకౌంట్ లో పడాలి వీళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం. 20,000 కదా మరి 2 ఏళ్ళు అయింది కదా, 40,000 పడాలి కదా యాక్చువల్ గా అయితే. కానీ 40,000 పడిందా? కానీ రైతు భరోసా లెక్క కంపేర్ చేశారు కదా నిన్న ఆయన. ఆ కంపారిజన్ నిజంగా రైతులు చూస్తారా? నిన్న అంటే ఒక్కటి మనం ఉపన్యాసాలు చెప్పిన అన్ని రైతులు నమ్ముతారు అనుకుంటే అమాయకత్వం. బేసిక్గా బాబు గారు లాంటి ఒక తెలివైన పని ఏంటంటే ఎదురోడు ఏమనుకుంటాడు అనే మాట ఆయన ఎప్పుడు ఆలోచించడు. ఎదురోడు ఏమనుకుంటాడు అనే మొహమాట మనందరికి ఉంటుంది. ఎదురోడు ఏదో అనుకుంటాడు అనుకుంటే ఎన్టీ రామారావు దించగలడా ఆయన? లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ పక్కన పెట్టగలడా? లోకేష్ తీసుకొచ్చి ముందు పెట్టగలడా? అయ్యా ఇప్పుడు ఎక్కడైనా వారసత్వం అంటే తాత అంటే నాయనమ్మ తాతయ్యల వారసత్వం వస్తుంది కానీ అమ్మమ్మ తాతయ్యల వారసత్వం అవ్వదు కదా. అట్లాగే ఆయన ఎవరో ఏదో అనుకుంటారంటే ఇప్పుడు మొన్న మా అత్తగారు చనిపోయినా నేనేం చేయించుకున్నాను, గుండు ఇవన్నీ చేయించుకున్నాను. ఆయన మరి అలాగే ఇంట్లో చనిపోతే ఏం చేయించుకున్నారు ఎప్పుడన్నా చూసామా ఆయనలో? అట్లాగా లేదు కదా. ఇప్పుడు ఆయన జగన్ ని మీ చెల్లి ఏంటి మీ అమ్మ ఏంటి అంటారు. వాళ్ళ అమ్మ ఏంటి వాళ్ళ చెల్లి ఏంటి ఎవరికైనా తెలుసు? వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఎవరో. కానీ ఆయన ఎంతసేపటికి కూడా తన వ్యవహారం వైపుకి రాకుండా ఎదురోళ్ళ మీద అటాక్ చేయడం ద్వారా రాజకీయం నడిపేశాడు సుదీర్ఘంగా. ఇప్పటికి అదే నడుపుతాడు ఆయన.